మాంద్యం ముంచుకొస్తుందా అంటే అవునంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు నెమ్మదిగా మాంద్యం దిశగా వెళ్లేలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బలమైన ఆర్థిక వ్యవస్థలుగా పేరున్న దేశాల్లో పరిస్థితి ఏమాత్రం సరిగ్గా లేదు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 3వ స్థానంలో ఉన్న జపాన్ 4వ స్థానానికి దిగజారడం ఒక ఎత్తు అయితే, సంపన్న దేశాలు బలమైన బ్రిటన్ సైతం టెక్నికల్గా మాంద్యమంలోకి జారుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన జాబితాలో 18 సంపన్న దేశాల్లోనూ మాంద్యం ఛాయలు ముసురుకుంటున్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తే ముంచుకొచ్చే మాంద్యం సినిమాకు శాంపిల్ ట్రైలర్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోందని చెబుతున్నారు. పదుల దేశాలు తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం మరో 18 దేశాల మాంద్యం జాబితాలోకి చేరటం కనిపిస్తోంది. ఇందులో అత్యధికం యూరోపియన్ దేశాలు కావటం గమనార్హం. ఇంతకు మాంద్యం అని ఎలా చెబుతారు అంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా 2 త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తిలో, అదేనండి జీడిపిలో తగ్గుదల నమోదైతే దాన్ని మాంద్యం కింద లెక్కేస్తారు. 2023 డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కావటంతో దాని ప్రభావం మిగిలిన దేశాల మీద పడనుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలకు ఈ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. సంపన్న దేశంగా పేర్కొన్న ఐర్లాండ్ సంగతి చూస్తే ఆ దేశ జీడిపి 3వ త్రైమాసికంలో 0.7% తగ్గగా 4వ త్రైమాసికంలో ఇప్పటికే 1.9% తగ్గుదల నమోదు చేసింది. మరో నెల రోజుల వ్యవధిలో మరెంత తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి. ఫిన్లాండ్ జీడిపి వరుసగా 0.4, 0.9% తగ్గుదల నమోదైంది. ఇలాంటి పరిస్థితి యూరప్లోని చాలా దేశాల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలా దేశాల 4వ త్రైమాసిక జీడిపి గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడైతే మాంద్యం బారిన పడిన దేశాల జాబితా మరింత పెరుగుతోందని చెబుతున్నారు. తాజాగా జీడిపి తగ్గుదల జాబితాలో చేరిన దేశాల్లో 6 ఈసారి చేరటం గమనార్హం. జీడిపిలో తగ్గుదల నమోదు చేస్తున్న దేశాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎక్కువగా యూరోపియన్ దేశాలు ఉండటం యూరోపియన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఫ్రాన్స్ సైతం మాంద్యం బాట పడుతున్న సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి. కింద పేర్కొన్న దేశాల జీడిపి తగ్గుదల శాతానికి సంబంధించిన గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ, 4వ త్రైమాసికానికి సంబంధించిన కావటం గమనార్హం. దేశం జీడిపిలో తగ్గుదల శాతం ఇప్పుడు మనం చూద్దాం. ఐర్లాండ్ 3.8, బహ్రెయిన్ 2.4, మలేషియా 2.1, ఐర్లాండ్ 1.9, ఎస్తోనియా 1.3, ఈక్వెడార్ 1.3, ఫిన్లాండ్ 0.9, జపాన్ 0.8, మాలోవా 0.8, డెన్మార్క్ 0.7, థాయిలాండ్ 0.6, రొమేనియా 0.4, కెనడా 0.3, న్యూజిలాండ్ 0.3, లిథువేనియా 0.3, జర్మనీ 0.3, కొలంబియా 0.2, దక్షిణాఫ్రికా 0.2, లగ్జంబర్గ్ 0.1, బ్రిటన్ 0.1.